కుంభం వారికి ప్రస్తుతం ఎల్నాడు శని కూడా నడుస్తుందనే చిన్న దీంట్లో ఉన్నారు. అయితే మీకు ఈ పంచగ్రహ చతుర్గ్రహ కూటమి మకర కుంభ మీనరాశిలో సంచరిస్తుంది జనవరి నుంచి ఏప్రిల్ 16 మధ్యలో. అయితే వీటి వల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మరియు అదేవిధంగా ఏ దేవతారాధన, ఏ గోసేవ చేయాలి, ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కుంభం వారికి 12వ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. అది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని చెప్పి చూసుకున్నట్లయితే 19, 20 తేదీల్లో 5 గ్రహాలు, మరలా 21 నుంచి 3 ఫిబ్రవరి వరకు. అంటే ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ఈ జనవరి మాసంలో. అంటే పంచగ్రహ చతుర్గ్రహ కూటమి ఈ 2 రోజులేమో పంచగ్రహము, ఈ దాదాపుగా 21 జనవరి నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 గ్రహాల కూటమి. దీనివల్ల ఏమిటి అంటే 12లో అధిక గ్రహాలు సంచరించేటప్పుడు ఇక్కడ మంచి చెడు ఏమిటి అని చెప్పి చూసుకుంటే విదేశాలు వెళ్ళడానికి అనుకూలిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కాస్త ఎక్కువగా అవ్వడం, ఖర్చులు ఎక్కువగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, తండ్రి తాతగారి ఆస్తుల విషయంలో కొంత ప్రాపర్టీ యోగం కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ ఎల్నాడు శని 2వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సంబంధించిన విషయంలో 12లోని మరియు రాశిలో సంచరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల విషయంలో. అలాగే ఇక్కడ మీకు చెప్పాలంటే ఈ గ్రహాలు మరలా అదే కుంభంలోకి అంటే రాశిలోకి వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు ఏ డేట్లో వస్తున్నాయని చెప్పి చూసుకున్నట్లయితే మీకు 18, 19 ఫిబ్రవరి మాసంలో 5 గ్రహాలు, 24 ఫిబ్రవరి నుంచి 1 మార్చి మధ్యలో ఈ 5 గ్రహాలు అంటే ఆల్మోస్ట్ మీకు 18 నుంచి 1 మార్చి వరకు ఈ పంచగ్రహ కూటమి రాశిలో సంచరిస్తుంది. దాని తర్వాత 4 గ్రహాలు అంటే 2 మార్చి నుంచి 14 మార్చి వరకు 4 గ్రహాలు సంచరిస్తాయి. ఇది కొంచెం ఏంటంటే ఓవర్ స్ట్రెస్ని ఇస్తుంది. కాకపోతే మీకు ఏదైనా సాధనలు ఉంటాయి, నిగూఢమైనటువంటి సాధనలు, లేకపోతే దశమహావిద్యలు, అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే లగ్నంలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం మీరు మధ్యవర్తిత్వంగా ధనం ఇప్పించేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. మరియు అదేవిధంగా గమనించినట్లయితే అప్పులు తీసుకునేటువంటి విషయంలోని కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. అదే ఈ గ్రహాలు మీన రాశిలోకి వెళ్తాయి. అంటే ఎల్నాడు శని ఉన్నప్పటికీ ఇంకొక 3 గ్రహాలు వచ్చి చేరుతున్నప్పుడు మీకు దాదాపుగా ఇది 14 నుంచి 16వ తేదీ ఏప్రిల్ మధ్యలో అంటే ఈ వారం రోజులు కూడా మీకు ఏదైనా రావాల్సిన ధనం మీరు పొందడానికి అనుకూలించేటువంటి సమయము. రావాల్సిన ధనం అది అప్పు రూపంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో రావాల్సిన ధనం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది కుంభం వారికి. మరి జాగ్రత్తలు ఏమిటి? ఇక్కడ అనుకూలత ప్రాపర్టీ అమ్మడానికి కూడా ఉంది, కానీ ప్రాపర్టీ కొనడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకూలత లేదు. వివాహ నిర్ణయాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 6వ స్థానంలో 4 గ్రహాలు అంటే ఈ 6 రోజుల పాటు 4 గ్రహాలు 2వ స్థానంలో సంచరించేటప్పుడు వివాహానికి అనుకూలత లేదు. అది కాకుండా మీకు సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఈ 6 రోజుల పాటు దూర ప్రాంతాలకు వెళ్ళకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. మరియు అదేవిధంగా మీరు గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము, అరటికాయలు తినిపించండి. నవగ్రహాల్లో రాహు, కేతు, శని మరియు గురుకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి దేశకాల పరిస్థితులు దీనికి ఎలా అనుకూలిస్తాయి? మరి జాతకం లేదండి వారికి కూడా ఇది పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ మకర రాశిలో ఈ 5 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. మకరంలో, కుంభంలో, మీనంలో 4-5 గ్రహాలు మాటిమాటికి వచ్చి చేరుతున్నాయి. ఇది మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎప్పుడూ మనకి ఇంత విరివిగా కలవడం అనేటువంటిది చాలా తక్కువ, అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే మరి దేశకాల పరిస్థితుల్లో ముఖ్యంగా దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే మనకు ఆల్రెడీ 2025 నవంబర్ నుంచే ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బయట ఫ్లైట్ లాగిపోవడం ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఫ్లైట్ లాగిపోవడం కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, మంచుతో కూడుకున్నటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనకు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమిటంటే కొన్ని ఉద్రేకభరితమైనటువంటి విషయాలు అంటే మనకు చూడండి తీవ్రవాదులు, కాల్పులు కానీ ఇవి కాస్త ఎక్కువగా అవుతుంటాయి. వీటి ప్రభావం వల్ల గుర్తుపెట్టుకోండి. కొన్ని జబ్బులు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి కదా.
కాబట్టి ఏంటంటే అది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల కాస్త మనం గతంలో చెప్పుకున్నాం, ఎయిడ్స్ ఎక్కువగా ప్రబలుతుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే దాని మూలంగా కొంతమంది కాల్పుల మూలంగా అనుకోండి, కొన్ని సరిహద్దుల దగ్గర ఉండే వాళ్ళ మూలంగా అనుకోండి, కొన్ని భూకంపాల మూలంగా అనుకోండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా అనుకోండి, వీటి అన్నిటి మూలంగా కూడా కొన్ని దాడులు జరగడం మూలంగా కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి నుంచి మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, దీని నుంచి మనం రక్షించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఒకటే మార్గం, చండీ అమ్మవారిని పట్టుకోవడం. అంటే ఇంట్లో మీకు గనక వీలుంటే, మీకు గనక స్తోమత ఉన్నట్లయితే ఇంట్లో చండీ చేయించుకోండి. అలా కాదండి మాకు అంత స్తోమత లేదు, ముందే మేము పేదవాళ్ళము, ఉన్న నెల జీతం సరిపోవడమే ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఇంట్లో చక్కగా యూట్యూబ్లో చండీ ఓపెన్ చేయండి, చండీ పారాయణము అనేది, దాన్ని ప్లే చేసుకోండి రోజు. మీకు రూపాయి ఖర్చు ఉండదు. లేదు స్తోమత ఉంది, ఇంట్లో చేయించుకోగలము, మన రుక్విత్తులను పిలుచుకొని బ్రాహ్మణులు పిలుచుకొని మనం చేసుకోగలం అనుకోండి, ఇంట్లో చేసుకోండి, తప్పేం లేదు. అలా కాదు, సామూహికంగా ఎక్కడైనా చేస్తుంటారు ఆలయాల్లో, అక్కడికి వెళ్ళి మీరు సామూహికంగా అయినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు తక్కువ ఖర్చుతో సామూహికంగా చేయించుకోవచ్చు. అది కూడా మేము చేసుకోలేమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా చాలు, 25% ఫలితం మనకు వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఈ దేశకాల సంబంధంగా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనవరి 19 నుంచి 20 మధ్యలో 5 గ్రహాలు ఉంటున్నాయి, చంద్ర, రవి, కుజ, శుక్ర, బుధ. ఈ 3 రోజులు కూడా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే, అంటే వాళ్ళకి జన్మజాతకం సరిగా లేకపోయినా ఈ గ్రహస్థితి బాగున్నందుకు, గోచారం బాగున్నందుకు తొందరగా అనుకూలిస్తాయి. మరలా అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో కూడా 4 గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 3 వరకు కూడా ఎవరైనా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సమయాల్లో అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, అగ్రిమెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మకర రాశిలో సంచారం జరిగేటప్పుడు, గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే కుంభంలో 18, 19 తేదీలు మరియు 24 నుంచి 1 మార్చి వరకు, 18, 19 తేదీలేమో 5 గ్రహాలు కూటమని చెప్పుకున్నాను. అప్పుడు ఏదైనా మీరు ఆన్లైన్లో ప్రారంభించడానికి చూడండి, ఆన్లైన్లో చాలా మనం ప్రారంభిస్తుంటాం. మనం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లు ప్రారంభించిన వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది. ఆ రకంగా ఆన్లైన్లో ఏదైనా ప్రారంభించడానికి రాహుతో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, న్యాచురల్ 11th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది ఈ రకంగా మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మడానికి కూడా తోడ్పడుతుంది అక్కడ అందరికీ కూడా. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఇల్లు మారిపోదాం, వీటన్నిటి కూడా తోడ్పడుతుంది, కొనడానికి మాత్రం తోడ్పడదు. ఈ రాహుతో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు 18, 19 తేదీలు మరియు 24 ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక 6 రోజులు, అక్కడ ఒక 2 రోజులు, ఈ డేట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకున్నట్లయితే 2 మార్చి నుంచి 14 మార్చి మధ్యలో కూడా 4 గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఎక్కడ, కుంభంలో. కాబట్టి ఆల్మోస్ట్ మీకు 18 నుంచి ఫిబ్రవరి 18 నుంచి 14 మార్చి వరకు కూడా కుంభంలో అధిక గ్రహాలు రాహుకేతు యాక్సిస్లో ఉంటున్నాయి. కాబట్టి ఇది కొన్ని వైపరీత్యాలకి ఎంత దారితీస్తుందో, ఆన్లైన్ బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి కూడా అంతే యోగిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇది. అలాగే 14 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ మధ్యలో 4 గ్రహాల కూటమి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అందరికీ కూడా, అంటే జన్మజాతకం లేదు అని అనుకునే వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాకపోతే కాస్త ఇది మనం ఏ రాసుల వారికి ఏంది అని చెప్పుకున్నాను చూసారా, అక్కడ మాత్రం ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషం వారికి ఒకటి, కుంభం వారికి ఒకటి ఇలా ఉంటుంది, వారికి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు అందరూ కూడా ఒకటే, మీకు నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, ఆలయాలు అది ఉంటే కనుక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని, రాహు, కుజ, కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసేసేయండి. అలాగే గోవులకి బెల్లము, గ్రాసము మరియు అదేవిధంగా క్యారెట్స్ ఇటువంటివి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. కాస్త అంటు రోగాలకి
లేకపోతే గాలి ధూళి ఇటువంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి. అలా గనక చేసినట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.